జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో సంతృప్తి పడటం అలవాటైన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. అది తెలియని వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 5, 2025, బుధవారం. తిథి అష్టమి రాత్రి 12:35 వరకు. తదుపరి నవమి. నక్షత్రం భరణి రాత్రి 8:33 వరకు. తదుపరి కృతిక. యోగము శుక్లము రాత్రి 9:19 వరకు. తదుపరి బ్రహ్మము. కరణం విష్టి మధ్యాహ్నం 1:31 వరకు. తదుపరి భవ రాత్రి 12:35 వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:37. సూర్యాస్తమయం సాయంత్రం 6:06. చంద్రోదయం ఉదయం 11:28. చంద్రాస్తమయం రాత్రి 12:51. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 8:03 నుండి 9:29 వరకు. గుళిక కాలం ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. వర్జము ఉదయం 6:55 నుండి 8:26 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 4 గంటల నుండి 5:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:47 వరకు. శుభ గడియలు సాయంత్రం 4:21 నుండి 6:33 వరకు. ఫిబ్రవరి 5 బుధవారం. ఈ రోజు ఉన్న తిథులు అష్టమి, నవములు. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు భరణి, కృతికలు. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఇచ్చా మరణం పొందిన భీష్మాచార్యులు ప్రాణత్యాగం చేసిన రోజును మనం భీష్మాష్టమిగా జరుపుకుంటాము. ధర్మానికి, త్యాగానికి, ఆదర్శానికి ప్రతీకగా నిలిచిన భీష్మాచార్యునికి సంతానం లేదు. అయినప్పటికీ భీష్మాచార్యుల వారిని మన పితృదేవతగా భావించి ప్రతి ఒక్కరూ భీష్మాచార్యుల వారికి తర్పణం విడవాలని స్మృతి కౌస్తుభం చెబుతుంది. సాధారణంగా తండ్రి బ్రతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేక స్థానం భీష్మాచార్యుల వారికి ఉంది. ఈ రోజు భీష్మాచార్యుల వారికి తిలతర్పణం ఇచ్చే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఈ రోజు శ్రీ విష్ణు సహస్రనామం చదవడం కూడా మంచిది. చంద్రుడు ఈ రోజు రాత్రి 2:16 వరకు మేష రాశిలోను, తదుపరి వృషభ రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 2:16 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 2:16 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
ఈ రోజు యమగండం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 2008వ సంవత్సరంలో వన్డే క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ గారు 16,000 పరుగులు పూర్తి చేసిన ఘనతను సాధించారు. బుర్రకథ పితామహునిగా పేరుగాంచిన షేక్ నాజర్ గారి జయంతి. సినీ నటులు అభిషేక్ బచ్చన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 5 బుధవారం. దిన ఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. వృషభ రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మిథున రాశి అవసరానికి అండగా నిలబడతారు. కర్కాటక రాశి అంతా మంచే జరుగుతుంది. సింహ రాశి దైవ బలం రక్షిస్తుంది. కన్యా రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. తులా రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి ఆనందంగా గడుపుతారు. మకర రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కుంభరాశి భయాలను వదిలి ధైర్యంగా ఉండాలి. మీన రాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.